15 సంవత్సరాల అనుభవం ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడులో లక్షల మంది నమ్మకమైన కస్టమర్ల సంతోషాలకు నిలయమైన మీ నివాసానికి అందమైన చిరునామా. ఇప్పుడు ఈ ఇంటర్వ్యూ చూసే వాళ్ళు చాలా మంది అనుకుంటారు, ఎందుకంటే మీరు తెలియని 2000 లేదా 90s 2000 లో రాకపోయినా అప్పుడు 10-15 సంవత్సరాలు ఉండే వాళ్ళందరూ చూసేవాళ్ళే కదా సీరియల్స్. అదేంటి ఈయన ఇంత మంచి సీరియల్స్ చేశారు, ఇంత మంచి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది, ఇంత మంచి అందం ఫిజిక్ ఉంది, అటువైపునేమో బుల్లితెర వైపున బాగా పీక్లో వెళ్ళేటప్పుడు ఒక్కసారిగా కింద పడిపోయారు, ఇటువైపునేమో అసలు పైకే రానివ్వట్లేదు, చూస్తే నలిగిపోయారు. చెప్పాలంటే పూర్తిగా మీరు చెప్పాలంటే నలిగిపోయారు. మీ జీవితంలో అంటే మోరల్స్ ఎథిక్స్ ఇంపార్టెంట్ అనుకొని అక్కడతో ఆగిపోయారు మీరు. అవును, ఆగిపోయాను మెయిన్. కానీ ఈటీవీ సుమన్ గారితో మీకున్న ర్యాపో అప్పుడున్న సీరియల్ హీరోస్తో ఎవ్వరికి లేదు. మీ ఇద్దరు బాండింగ్ ఎలాంటిది, మీ ఇద్దరు ఫ్రెండ్షిప్ అలాంటిది, మీ ఇద్దరి మధ్య సాన్నిహిత్యం అలాంటిది, బయట మాట్లాడుకునే వాళ్ళు కూడా మీ ఇద్దరి గురించి అంత బాగా మాట్లాడుకుంటారు. సో ఇప్పుడు అచ్చిరెడ్డి గారు, కృష్ణారెడ్డి గారు అంటే ఒక్కొక్క కాంబినేషను డెఫినెట్గా అది అంటే సుమన్ గారు సాగుతూ ఉంటుంది. ఒక్కసారిగా మీ ఇద్దరు కాంబినేషన్, ఇంద్రనాగ్ని సుమన్ గారు బాగా దూరం పెట్టేశారు, దూరం పెరిగిపోయింది, ఆఫర్లు రాకుండా చేశారు. ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు, ఆయన కాదు ఆయన చుట్టూ ఉన్న వాళ్ళు ఈ న్యూస్ అంతా వినాల్సి వచ్చింది. ఏమైంది అసలు ఇంద్రనాథ్ గారు? ఇప్పటికైనా మీరు చెప్తాను అంటే చెప్పండి, నో ప్రాబ్లం, నో ఫోర్స్ అండి. అంటే దీంట్లో అదంతా రాంగ్. అది యాక్చువల్గా నేను సుమన్ గారి సీరియల్స్ చేశాను. అప్పుడు సుమన్ గారికి నిజంగా నేను ఎప్పుడు డైరెక్ట్గా మాట్లాడింది లేదు, ఏమీ లేదు. ఫస్ట్ స్టార్టింగ్లో 2004, 5, 6, 7 ఇవన్నీ కూడా మనకు అసలు ఆయన పలానా క్యారెక్టర్కి ఇంద్రనాథ్ అని చెప్పేవారట, మనం దాంట్లో చేసాం అంతే. ఓకే. 2008 ఎండింగ్ అప్పుడు సుమన్ గారు యాక్చువల్లీ ఈటీవీలో చిన్న ఇదయ్యి ఆయన ఇటు చూసుకోలేదు చాలా రోజులు. అప్పుడు ప్రభార్ గారే ఆయన అసలు మనం వాళ్ళే ఉండేది. నేను సుమన్ గారికి ఎప్పుడు డైరెక్ట్ అయ్యానంటే, డైరెక్ట్గా మాట్లాడటం ఎప్పుడు జరిగిందంటే 2008 ఎండింగ్లో ఒక సీరియల్ సుమన్ గారు యాక్ట్ చేస్తున్నారు, నేను ఆయన తమ్ముడు క్యారెక్టర్ చేశాను నేను. ఓకే. అప్పుడు ఉన్నప్పుడు కూర్చుని మాట్లాడినప్పుడు అప్పుడు స్టార్ట్ అయింది పరిచయం. ఎంత అయింది పరిచయం అప్పుడు స్టార్ట్ అవుతుంది తప్ప బిఫోర్ అసలు మనం ఆయనతో పరిచయం లేదు. బట్ 2009 నుంచి ఆయనతో పరిచయం మనకి కొంచెం అలా మాట్లాడటం ఆయనతో. అప్పటికే ఆయన ఈటీవీ ఆయన చూసుకోవట్లేదు. ఆయన జనరల్గా ఆయన ఏంటంటే ఎవరు చూసుకుంటున్నారు అప్పటికి? ఈటీవీ సంస్థ రామోజీ గారు వాళ్ళ అందులో కింద ఎవరు ఉంటారో వాళ్ళు చూసుకుంటున్నారు. సార్ కొంచెం అప్పుడు ప్రాబ్లం అయింది కదా, ప్రభార్ గారు కొంచెం ఆ ఇష్యూ ఏదో సమ్ ఇదే. ఏమైంది అది? అది మనకి పూర్తిగా మనకి చెప్పరు కాబట్టి ఆ విషయాలు మనం డిస్కస్ చేసుకోవడం కూడా వేస్ట్. సమ్ ఏదో ఒక ఇదై సుమన్ గారికి ఎందుకు ఆయన అంటే ఆయన హెల్త్ కూడా కొంచెం డిస్టర్బ్ అయింది యాక్చువల్గా. ఓకే. ఆ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఆ ఛానల్ అంతా ఇంకా వాళ్ళు చూసుకుంటున్నారు, సార్ ఇంకా రెస్ట్ తీసుకుంటున్నారు. ఆ టైంలో రెస్ట్ తీసుకుంటూ ఆయన కాలక్షేపానికి ఏదో ఆయన యాక్ట్ చేస్తున్నారు అనమాట. యాక్ట్ చేస్తున్నప్పుడు మనం అది యాక్టింగ్లో ఒక బ్రదర్గా మనం దాంట్లో ఎంటర్ అయ్యాం. కానీ బ్రదర్గా ఎంటర్ అయిన నిజంగా కొద్ది రోజుల తర్వాత ఆయన నిజంగా తమ్ముళ్ళగా చూశాడు ఆయన. ఆ 2009 నుంచి 2012 చనిపోయారు కదా, అప్పటి వరకు నాతో కొంచెం ఆయనతో కొంచెం సన్నిహితంగా మనం 5-6 సంవత్సరాలు మీ బాండింగ్ బాగుంది. 9, 10, 11, 12, 4 years. 2012లో కూడా హెల్త్ బాగా డిస్టర్బ్ అయిపోయి చాలా ఇదే పాపం ఆయన. ఓకే. అప్పటికే ఆయనకి ఆల్రెడీ క్యాన్సర్ వచ్చింది. ఆల్రెడీ ఇంత ముందు క్యాన్సర్ ఇదే ట్రీట్మెంట్ తీసుకున్నారు. ఓకే. హెల్త్ బాగా డిస్టర్బ్డ్గా ఉన్నారు కానీ కొంచెం పర్లేదు బాగానే ఉన్నారు. 2009లో 2008 ఎండింగ్లో ఆ సీరియల్ నేను చేయడం, సో ఆయనతో మనం పరిచయం బాగా నాకు బాగా ఇంకా ఒక బ్రదర్ లాగే ఇంకా ఇదైపోయారు. మా ఊరు రావడం, మా పొలాల్లో తిరగడం, ఆయన ఇంకా అంత మా మమ్మీ డాడీని కూడా మమ్మీ డాడీ అని పిలవడం. అదే నేను అంటున్నాను, అంత చనువు మీ ఇద్దరి మధ్య ఏర్పడింది. ఇంకా ఆ తర్వాత దూరం పెట్టింది పాపం. ఆయన చనిపోయారు కదా 2012లో. ఆయన చనిపోయే టైంకి మీరు ఆయనతో పాటు ఉన్నారు? ఆయనతోనే ఉన్నాను అసలు. ఆయన హాస్పిటల్లో ఉన్నాను నేను ఆల్మోస్ట్ ఒక 3 months ఆయన హాస్పిటల్లో ఉన్నారు. హాస్పిటల్లో రోజు డైలీ ఆయన దగ్గరే ఉండేవాడిని నేను. మీరు ఒక్కలేనా? అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటారు. మనం సీరియల్ ఇండస్ట్రీ నుంచి నేను చెప్పేది. సీరియల్ ఇండస్ట్రీ నుంచి నేను ఒక్కడనే ఉండేవాడిని. ఓకే. మిగతా ఆర్టిస్టులు ఎవరు లేరు? అంటే నేను ఒక బ్రదర్లా. ఇంకా అది ఇప్పుడు ఆర్టిస్ట్ ఎవరిని వచ్చి మాట్లాడి వెళ్ళటం వేరు, మనం ఇంకా 24 hours ఆయనతో ఉండటం వేరు కదా. అంటే మా రిలేషన్ ఎలా ఉండేదంటే ఇంకా 2010, 11 కూడా అంత టోటల్గా ఒక అన్నయ్య తమ్ముడు ఎలా ఉంటారు ఇంకా అలా ఉండేవాళ్ళం. అప్పటికి మీ ముగ్గురు ఉన్నారా? ఈటీవీ ప్రభాకర్ గారు, మీరు? ప్రభాకర్ గారు లేరు అప్పుడు. ఆల్రెడీ ప్రభాకర్ గారు సమ్ ఏదో ఇదే సార్కి తనకి ఏదో చిన్న గొడవలు వచ్చాయి, మిస్అండర్స్టాండింగ్ ఏదో వచ్చినట్టుగా ఉంది. బట్ నేను అదే చెప్తున్నా కదా, నేను చేసే టైంకి ఆల్రెడీ ప్రభాకర్ గారు ఆయనతో మాట్లాడలేదు. సో ఇప్పుడు మీకన్నా ముందు ఆయనతో బాండింగ్, ఆయన మామూలుగా బాండింగ్ బాగానే ఉండదు. అన్ని ఇయర్స్ ఆయన
అంటే ఛానల్ కూడా చూస్తున్నారు కదా ఈటీవీలో. అప్పుడు ఆయన అంత క్రియేటివ్ హెడ్ కదా ఆయన ఈటీవీలో. ఓకే. అప్పుడు నేను ఇండస్ట్రీకి చెప్తున్నా కదా, నేను ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యే టైంకి ఆయన ఆల్మోస్ట్ క్రియేటివ్ హెడ్ అవుతున్నారు అప్పుడప్పుడే. 2004లో అయినట్టున్నారు ఆయన. ఓకే. అప్పుడు నేను అప్పుడే ఇండస్ట్రీకి జస్ట్ వచ్చాను కదా అప్పటికి ఆల్రెడీ. అంటే మీరు ఎంటర్ అవటం వల్ల వాళ్ళ ఫ్రెండ్షిప్ లో గొడవలు వచ్చాయా లేకపోతే? ఆల్రెడీ వాళ్ళకి మనకు సంబంధం లేదు, రకరకాలుగా అనుకోవచ్చు, అది వేరే విషయం. కానీ మనం అదే నీకు అలాంటి మెంటాలిటీ నాకు ఉండుంటే బాగుంది కదా. మనకి అలాంటి ఆలోచన, ఎలాంటి మెంటాలిటీ? అదే ఆయన దగ్గర నుంచి చాలా ప్రాపర్టీస్ అడ్వాంటేజ్ గా లాగేశారు, తీసేసుకున్నారు కొంతమంది. మీరు కాదు, అంటే మీరని నేను చెప్పట్లేదు, కొంతమంది ఆయనతో పాటు ఉన్న ఆర్టిస్టులు. అదే నేను ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరా అంటే మీ మీద కూడా ఉంది కాబట్టి అది కొంత సుమన్ గారితో మాట్లాడేస్తే డెఫినెట్ గా అనుకోవచ్చేమో. మరి నాకు తెలియదు, మరి నా ఆస్తి నాకు అలాగే ఉంది ఇప్పటికీ. నాకు సుమన్ గారి పరిచయం ముందు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. నాకు ఏది వేరియేషన్ లేదే. నేను ఇండస్ట్రీకి రాకముందు నాకు ఎంత ప్రాపర్టీ ఉంది, ఇప్పుడు నేను ఇండస్ట్రీ సంపాదించింది ఏది లేదు యాక్చువల్గా. ఏదో నా మెయింటైన్ అవుతున్నాను అంతే, అలా మెయింటైన్ అవుతున్నాను అంతే, అంతవరకునే. ఓకే. బట్ నేనేదో పొలాలు కొనేసో లేకపోతే పెద్ద పెద్దవేవో కొనేసో అన్నీ లేదు. ఆల్రెడీ మా నాన్నగారు సంపాదించారు, ఆ ఏ ప్రాపర్టీస్ అయితే అయ్యే ఉన్నాయి. బట్ ఆయన ఫ్రెండ్షిప్ అనే పేరుతో మోసం చేసిన వాళ్ళు ఉన్నారండి, మీ కళ్ళతో చూస్తున్నారు కదా మీరు లాస్ట్ డేస్ లో కానీ? లేకపోతే లాస్ట్ డేస్ లో అంటే అసలు అంటే నేను అంటే అంత మదన పడ్డారు ఆయన వీటి వల్ల? ఇలా అది చెప్పిన బయట ఎంటైర్ అది దాని గురించి చాలా ఇదిగా చెప్పుకున్నారు. అంటే బయట పబ్లిక్లో ఏం చెప్పుకున్నారు, ప్రభాస్ కొద్ది రోజులు ఏదో ఆయన్ని దోచేశాడు, కొద్ది రోజుల తర్వాత ఇందనా దోచేశాడు అని ఏవో రకరకాలుగా చెప్పుకుంటున్నారు. కానీ అవన్నీ నాకు దోచేయడం ఏంటో నాకు అసలు అర్థం కాదు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అది రకరకాలుగా ఉంది. అది మనం అంతమంది ఉంటే మీ ఇద్దరి మీద ఎందుకు వచ్చింది మరి? అంటే సుమన్ గారికి నేను లాస్ట్ సన్నిహితంగా ఉన్నాను కాబట్టి ఇందునా కూడా ఏదో అనుకోవచ్చు కదా. కానీ అది బాధ అనిపిస్తుందా ఇప్పటికీ తలుచుకున్నప్పుడు? ఇప్పటికి ఇన్ని సంవత్సరాలైన ఆ మచ్చ మన మీద ఉంది. నేను ఇవన్నీ ఇప్పుడు రకరకాలుగా చెప్పుకుంటారు మీకు. అది అసలు పెద్ద చెట్టు కింద మీద కూర్చున్నప్పుడు అన్ని రకాల అసలు అలాంటి ఆలోచన ఎన్నో అనుకుంటూ ఉంటారు. ఎంతో మంది తెలియకుండా ఎంతో మంది మళ్ళీ ఒక ఇంటర్వ్యూలో ఒక రకంగా వాగొచ్చు, రకరకాలుగా ఉంటుంది. అవన్నీ మనం పట్టించుకుంటే నేను అసలు అవి ఏమనుకోను. ఆయనతో మాత్రం డెఫినెట్గా నాకు చాలా నేను అంటే మర్చిపోలేను. ఎందుకంటే మనం ఒక రకంగా అలాంటి పెద్ద వ్యక్తి, అంత టాలెంటెడ్ పర్సన్, అంత చాలా మంచి వ్యక్తి. సుమన్ గారి గురించి చెప్పాలంటే చాలా మంచి వ్యక్తి, అందరినీ గౌరవిస్తాడు. అసలు ఎవరిని ఆయన అసలు తప్పుగా మాట్లాడటం కానీ అలాంటిది ఏ ఉండదు. ఆయన ఆఫీస్ ఎవరైనా కలవడానికి వెళ్తే కూడా చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. అంత చిన్న ఎంప్లాయ్ అయినా సరే చాలా రెస్పెక్ట్ ఇచ్చి మాట్లాడతారు. బట్ ఆయన గురించి అంత టోటల్ గా రివర్స్ లో బయట చెప్పుకుంటారు. అంత మనిషి కూడా ఎంత బాగుంటారు ఆయన, చాలా చాలా అసలు ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.